నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంబూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, భారతదేశంలో ఎటువంటి సమస్యలు, ఎటువంటి పరిష్కారాలు జరుగుతూ ఉంటాయి, ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనమంతా కూడా ఉగాది పంచాంగ శ్రవణంలో తెలుసుకోవాలి విషయాలన్నీ. కానీ చాలామంది మరి వాళ్లకు ఉన్నటువంటి ఆతృతతోటి 2025 సంవత్సరం ఏదైతే ఉందో అది అందరికీ కూడా గుర్తుండిపోయేలాగా, అంటే ఎవరు మర్చిపోలేనటువంటి సంవత్సరంగా 2025 సంవత్సరాన్ని చెప్పుకుంటూ మరి రాబోతున్నటువంటి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, రాష్ట్ర వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది, ముఖ్యంగా ఈ ఉగాది పండుగకు పేరు కూడా ఏమిటి అంటే రాబోతున్నటువంటి సంవత్సరం పరాభవనామ సంవత్సరం అని చెప్పేసి ఆ యొక్క దానికి కూడా పేరు. మరి ఇప్పుడు ఈ జనవరి 1వ తేదీ యొక్క గ్రహస్థితిని గమనించినప్పుడు మనకు ముఖ్యంగా ఒక విషయాన్ని బాగా గమనించాలి ప్రేక్షకులు. కుంభరాశిలో రాహువు, శని రెండిటి యొక్క సంచారంతో అనేకమైనటువంటి ఇబ్బందులు, కొన్ని విజయాలు కూడా మనం సాధించే దిశగా వెళ్తూ ఉంది సంవత్సరం. 2026 సంవత్సరాన్ని మనము సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు 2+2+6 10, మళ్ళా 1+0=1 అంటే మరి ఆస్ట్రాలజీ ప్రకారంగా 1 అంటే సూర్యుడు అని చెప్పబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా రైజింగ్ ఇయర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకే మీ అందరికి కూడా గుడ్ బై టు 2025 ఇయర్, వెల్కమ్ టు 2026 ఇయర్. మరి యొక్క 2026 సంవత్సరము మనకు సంఖ్యాపరంగా చూసినప్పుడు సూర్యుడు అధికమైనటువంటి విజయాలను ఇవ్వబోతూ ఉన్నాడు 2026 సంవత్సరం. అయితే ముఖ్యంగా సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు మీ పుట్టిన తేదీ, నెల, తర్వాత 2026 సంవత్సరాన్ని జమ చేస్తే మీకు నెంబర్స్ వస్తాయి. దాని ప్రకారంగా ఈ సంవత్సరం ఒకలాగా ఉంటుంది. అయితే భారతదేశంలో మనకు జనవరి 1వ తేదీ నాడు ఉన్నటువంటి లగ్న కుండల్ని గమనించినప్పుడు, ఆ లగ్న కుండల్లో ఉన్నటువంటి గ్రహస్థితిని చూసినప్పుడు మనకు కుంభరాశిలో రాహువు, శని యొక్క సంచారం, అదేవిధంగా ధనుస్సు రాశిలో కొన్ని గ్రహ సంచారాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు 31 డిసెంబర్, 1/1/26 జనవరి తేదీన వృషభంలో చంద్రుడు కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉంటుందో అది మాయా సంవత్సరంగా ఈ యొక్క సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2026 సంవత్సరం ఒక 3 విషయాలలో మనం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి అంటే, ఒకటి, ఈ 2026 సంవత్సరం
బంగారం యొక్క ధర విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి డబ్బును దాచుకోవాలి, డబ్బు పరంగా లాభం పొందాలన్నప్పుడు బంగారం కొనడం. సుమారుగా ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు జనవరి ఫిబ్రవరి వరకు 1,60,000 దాకా బంగారము పెరిగే అవకాశం ఉంది. దానితో పాటు సిల్వర్, వెండి కూడా సుమారుగా 3 లక్షల దాకా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి డబ్బున్నటువంటి వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు బంగారము, వెండిని నిల్వ ఉంచుకోవడం చాలా సుఖదాయకం. అదేవిధంగా ఈ యొక్క సంవత్సరంలో గ్రహ స్థితిని అనుసరించి చూసినప్పుడు, సంఖ్యాశాస్త్ర పరంగా చూసినప్పుడు కూడా మనకు భారతదేశంలో ముఖ్యంగా బంగారము, వెండి రేట్లతో పాటు సెంట్రల్లో, స్టేట్లో ఉన్నటువంటి మంత్రుల మధ్య విపరీతమైనటువంటి వైషమ్యాలు పెరగడం, తర్వాత రాజకీయపరమైనటువంటి అలజడి కూడా కొంత వచ్చే అవకాశాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ప్రాంతాలలో ఏ అయితే నగరాలు ఉన్నాయో, ఏ రాజ్యాలు ఉన్నాయో, ఏ దేశాలు ఉన్నాయో అక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా మనకు 2026 సంవత్సరంలో కొంత కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యంగా హిమాలయ పరిసర ప్రాంతాలలో భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ముఖ్యంగా మన ప్రేక్షకులకు ఒకటే ఒక సూచన ఏమిటంటే, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బంగారం, వెండి కొనండి, నిల్వ ఉంచుకోండి. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కూడా ఈ సంవత్సరం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏమిటంటే సైబర్ నేరాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో ఆర్థిక మాంద్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. డిజిటల్ మనీనే ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు. ఎవరు కూడా మరి నెట్తో కూడుకున్నటువంటి బిజినెస్ ఎవరు కూడా చేసే సంవత్సరం కాదు 2026. అందుకనే మన చూస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి ఒక సూచన ఏమిటంటే, ప్రతి వాళ్ళు 2 సెల్ ఫోన్లు తీసుకోండి. ఒక సెల్ ఫోన్లోనేమో మీరంతా కూడా మాట్లాడడం వాటికి ఉపయోగించుకోండి. బ్యాంకు అకౌంట్స్ కానీ, బ్యాంకు మరి మీరు ఫోన్పే, గూగుల్ పే చేసే అమౌంట్స్ కానీ వాటికి ఇంకొక సెల్ ఫోన్ స్పెషల్గా పెట్టుకోండి. ఇది సూచన. ఎందుకంటే సైబర్ మోసాలు అనేవి బాగా జరుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇక మరి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా సూర్యుని యొక్క ఆరాధన చేయండి, సూర్య భగవాన్ యొక్క ఆరాధన చేయండి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అని చెప్పేసి ఉదయం లేవగానే తూర్పు వైపున నిలబడి సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్య పరిస్థితులు బాగా ఉంటాయి. తర్వాత రైజింగ్ ఇయర్ అని చెప్పేసి 2026 సంవత్సరాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎంత పరిగెత్తితే అంత లాభాలు పొందుతూ ఉంటారు ఈ సంవత్సరం. ఒకవేళ సోమరితనంతో ఉన్నటువంటి వారికి ఏ పనులు కూడా కావు. కాబట్టి ఈ విషయాలను గమనించండి. ప్రతి ఒక్క రాశి వారికి ఇది వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి మన ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఈ సూచన ఇస్తూ ఉన్నాం. నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. అందరూ ఎదురు చూస్తున్నటువంటి 2026 సంవత్సరంలో కన్యారాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ యొక్క కన్యారాశి జాతకులలో
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలతో కన్యా రాశి. వీరికి గురుగ్రహాన్ని గమనించినప్పుడు జూన్ మాసం దాకా 10వ స్థానంలో గురువు ఉన్నాడు. తర్వాత 11వ స్థానంలో ఉంటాడు గురువు. అంటే జూన్ మాసం దాకా వీరికి చాలా అంటే వైభవంగా ఉంటూ ఉన్నాడు. జూన్ మాసం దాకా ధనలాభం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక 3 మాసాలు ఏవైతే ఉన్నాయో చివరి 3 మాసాలు మాత్రం కొంతవరకు నష్టంగా కనబడుతుంది. ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. అనుకోనటువంటి పెట్టుబడులు పెడుతూ ఉంటారు. వాటి వలన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత శని భగవానుడు వీరికి 7వ స్థానంలో ఉన్నాడు. 7ంట శని కొంత అనారోగ్యానికి గురి చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా లివర్కు సంబంధించినటువంటివి, డయాబెటిక్ సంబంధించినటువంటివి, తర్వాత ఏదైతే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం వీరికి కనబడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీరు రాహువు కేతువు గమనించినప్పుడు వీరికి రాహువు 7, రాహుగ్రహాన్ని గమనించినప్పుడు నష్టములు కనబడుతున్నాడు. తర్వాత కేతుగ్రహం లాభములు కనబడుతూ ఉన్నాడు. అంటే మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. కన్యారాశి వారికి ఈ సంవత్సరం ముఖ్యంగా మొదటి 6 మాసాలు బాగా ఉంటుంది. తర్వాతి 3 మాసాలు కొంత కఠినంగా ఉంటుంది. చివరి మాసం ఏదైతే ఉందో కొంత వైభవంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి వీరు. తర్వాత ఈ యొక్క 2026వ సంవత్సరం చూసినప్పుడు విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగా వీరికి ఉత్తమ స్థితిని పొందడానికి, విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి, విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి అవకాశంగా కనబడుతుంది. నిరుద్యోగులకు కూడా మంచి అవకాశం. అయితే జూన్ మాసం దాకా కొంత ఫలితాన్ని చూసి ముందుకెళ్ళాలి. ఉద్యోగులకు ఎవరైతే సహచరులు ఉంటారో వాళ్ళు కలహ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే మీ పైన మీ బాస్కు అనవసరమైనటువంటి విషయాలు చెప్పడం, దాని ద్వారా మీరు కించపడవలసినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కార్మికులకు చేసినటువంటి పనులకు తగిన గుర్తింపు లభించగా మానసిక చిత్తచాంచల్యం పొందే అవకాశం కనబడుతుంది. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు. తర్వాత కవులు కళాకారులు ఎవరైతే ఉంటారో వారికి సామాన్యమైనటువంటి గౌరవం ఉంటుంది. ప్రజాప్రభుత్వ గుర్తింపును మాత్రం పొందగలుగుతూ ఉంటారు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తూ ఉంటాయి. తర్వాత ధైర్యంగా ఉండాలి. అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు శక్తి మేరకు భగవంతుని యొక్క ఆరాధన చేయండి. రాజకీయ నాయకులకు సామాన్యమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. తర్వాత మీరు తప్పకుండా మరి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, లయకారుడైనటువంటి శివుని యొక్క ఆరాధన చేస్తే మీకు 2026 సంవత్సరం వైభవంగా ఉంటుంది.